హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు పునుగులు తయారు చేస్తున్నాను. ఇక్కడ నెల్లూరులో బోండాలు అంటారు ఫ్రెండ్స్. ఇది సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది బయట బండుల్లో దొరికేటట్టు నేను తయారు చేస్తున్నాను. చూడండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒట్టు ఆనియన్స్, ఒక గ్రీన్ చిల్లీ, కొంచెం కరేపాకు. ఇది దోసల పిండి ఫ్రెండ్స్. ఇది నేను ఆల్రెడీ నా ఛానల్లో పెట్టున్నాను, దోసల పిండి ఎలా తయారు చేసుకోవాలా అనేది. ఇది మైదా పిండి, సాల్ట్, ఆయిల్. చూడండి ఫ్రెండ్స్, ఈ ఇంగ్రీడియంట్స్ పెట్టుకోండి. నేను ఆనియన్ సన్నగా తరిగి కట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకొని తర్వాత నేను ఏ ప్రాసెస్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. క్రిస్పీగా ఉంటాయి. చూడండి, నేను కట్ చేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలా. ఆనియన్స్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ బోండాలు, పునుగులు. దీనికి చల్ల పునుగులు అని కూడా అంటారు. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు కూడా కట్ చేసుకోవాలా. కరివేపాకు కూడా కట్ చేసుకున్న తర్వాత ఈ దోశ పిండిలోకి ఈ ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆనియన్స్ మొత్తం వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ మీ టేస్ట్గా చూసుకు వేసుకోండి ఫ్రెండ్స్. నేను చూసి వేస్తున్నాను. ఈ కరివేపాకు వేసుకోండి. ఇవి సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది బియ్యం పిండి అన్నా మైదా పిండి అన్నా, నాకు అవైలబుల్లో బియ్యం పిండి లేదు, అందుకని మైదా పిండి వేస్తున్నాను. దీంట్లో ఎటువంటి సోడా ఉప్పు వేయండి ఫ్రెండ్స్. నేను దోశల్లో కూడా వేయను, దీంట్లో కూడా వేయను. చూడండి, ఇది బాగా కలుపుకుందాం. ఇది థిక్ కన్సిస్టెన్సీ రావాలి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది బయట దొరికే బొండాల్లాగే ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ లాగవు. ఇది ఇఫ్తియారీ కోసం రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది నేను ఇప్పుడు ఫాస్టింగ్లో ఉన్నాను. నా ఫాస్టింగ్ 6th డే ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం పలచగానే ఉంది. ఇంకొంచెం మైదా వేసుకుందాం. మీ ఆప్షన్ ఫ్రెండ్స్. బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి వేసుకోండి, లేకపోతే మైదా పిండి అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండు లేకపోతే గోధుమ పిండి అన్నా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, థిక్గా ఉంది. నేను బోండాలు ఆయిల్ పెట్టి కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బోండాల పిండి ఏ విధంగా కలుపుకున్నాను అనేది. కొంచెం థిక్గానే కలుపుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, కలుపుకున్నాను. ఆయిల్ కూడా కడాయిలో హీట్ ఎక్కుతా ఉంది. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా వెరైటీ రెసిపీస్ చేసి చూపిస్తాను, కొత్త రెసిపీస్. నా ఛానల్ పేరు సయ్యద్ అఖిల. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో కొంచెం వేసి చూద్దాం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇంకొంచెం హీట్ ఎక్కాలి ఫ్రెండ్స్ ఆయిల్. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ బాగా హీట్ అయ్యింది. నేను వేసి చూపిస్తాను ఏ విధంగా వేసుకునేది. నాకు ఇష్టమైన సైజులో వేసుకోవచ్చు. నేను చిన్న సైజులోనే వేస్తున్నాను. మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి కూడా, ఇది ఇఫ్తియారీ కోసం కూడా రెండింటికి చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకోవాలి. దీన్ని బోండాలు అంటారు, పునుగులు కూడా అని అంటారు ఫ్రెండ్స్. ఇది మా పిల్లలు చిన్నవి వేస్తేనే చాలా ఇష్టంగా తింటారు, చిన్నపిల్లలు కదా. చూడండి, ఇది బండి మీద దొరికే బోండాల్లాగే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు రెసిపీస్ గురించి ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను కామెంట్కి కంపల్సరీ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సిస్టర్. నాకు ఒకరు న్యూ సబ్స్క్రైబర్ నా సాంబార్ రెసిపీ నచ్చిందని కామెంట్ పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. మీరు ఇలాగా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా కొత్త రెసిపీస్ మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కాలాలా. నేను బాగా రెడ్ నెక్స్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ తిప్పుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఒక సైడ్ రెడ్గా కాలాయి. చూడండి, క్రిస్పీగా ఎమ్మి సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. నేను దీంట్లో ఎటువంటి సోడా పిండి వాడను. సోడా ఉప్పు నేను ఇంట్లో అసలు యూజ్ చేయను ఫ్రెండ్స్. ఏమంటే దోశలు నావి క్రిస్పీగానే వస్తాయి. నేను చెప్పిన విధంగా మీరు వేసుకోండి. దోశల పిండి బోండాలు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్. నేను నా యూట్యూబ్ ఛానల్లో దోశ పిండి క్రిస్పీగా రావాలని వీడియో అప్లోడ్ చేశాను. హోటల్ స్టైల్లో వస్తాయి. ఈ బోండాలు కూడా బయట బండ్లలో దొరికే పునుగుల్లాగే వస్తాయి ఫ్రెండ్స్. దీన్ని బోండాలు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ఫ్రెండ్స్. ఇది పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ లాగా పెట్టండి.
మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో కరివేపాకు పొడి అన్నా లేకపోతే ఉల్లికారం అన్నా, ఉల్లికారం కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఒక వీడియో చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి ఎలా రెడ్నెస్గా ఉన్నాయో, క్రిస్పీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం పిండి ఇలాగే వేసుకొని కాల్చుకోవాలా. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు ఫ్రెండ్స్ ఈ బోండాలకి. చూడండి ఎలా రెడ్గా వచ్చాయో, బయట బండ్ల మీద దొరికే బోండాల్లాగే ఉన్నాయి. మీరు ఏమంటారు? పునుగులు అంటారు కొంతమంది బోండాలు అంటారు. మా ఇక్కడ నెల్లూరు సైడ్లో బోండాలనే పిలుస్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా సెకండ్ టైం కూడా వేసుకొని బాగా రెడ్గా వచ్చేసాయి. చూడండి ఇవి కూడా ప్లేట్లో తీసుకుందాం. ఉన్నాయి క్రిస్పీగా ఉన్నాయి. నేను బోండాల్లోకి పిల్లల కోసం కరివేపాకు పొడి చేశాను ఫ్రెండ్స్. ఈ కరివేపాకు పొడి రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. సయ్యద్ అఖిల నా ఛానల్ పేరు.